మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే డిగ్రీ లేటెస్ట్ అప్డేట్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మీద వీడియోస్ చేస్తూ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈ వీడియోస్ కనుక మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ డిగ్రీ బీఎస్సీ డేటా సైన్స్ సంబంధించి మనకి సెకండ్ సెమిస్టర్లో ఇంట్రడక్షన్ టు డేటా సైన్స్ అండ్ ఆర్ ప్రోగ్రామింగ్ అనేది మనకి కోర్స్ 3 పేపర్ అనమాట. అలాగే నెక్స్ట్ కోర్స్ 4 పేపర్ వచ్చేసి డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ అయితే ఉంటుంది. సో ఇంట్రడక్షన్ టు డేటా సైన్స్ అండ్ ఆర్ ప్రోగ్రామింగ్కి ఎవరైతే మైనర్ కింద సెలెక్ట్ చేసుకున్నారో సో వారికి కూడా ఉంటుందన్నమాట డేటా సైన్స్లో ఉన్న మైనర్ పేపర్ అనేది. సో ఫస్ట్ వచ్చేసి ఇంట్రడక్షన్ టు డేటా సైన్స్ అండ్ ఆర్ ప్రోగ్రామింగ్ లో మీరు క్లియర్ గా చూసుకున్నట్లయితే 70 మార్క్స్ పేపర్ అనేది 3 అవర్స్ ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. 2 సెక్షన్స్. ఈ మోడల్ పేపర్ వచ్చేసి అఫీషియల్ గా యూనివర్సిటీ వారు రిలీజ్ చేసిన మోడల్ పేపర్ అనమాట. మనకి 2024లో జరగబోయే ఎగ్జామ్స్ ఏవైతే జూలై కానివ్వండి, మనకు జూన్ ఎండ్లో కానివ్వండి కండక్ట్ చేయబోయే ఎగ్జామ్స్లో అయితే డెఫినెట్గా మీరు ఈ మోడల్ పేపర్లోంచి వచ్చే క్వశ్చన్స్ అనేవి డెఫినెట్గా అయితే ఉంటాయి అనమాట. సో ఫస్ట్ వచ్చేసి సెక్షన్ ఏలో ఆన్సర్ ఎనీ 5 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. 5 into 4 20 మార్క్స్ అనమాట. టోటల్గా మనకి 8 క్వశ్చన్స్ ఇస్తారు. 8లో మనం ఎనీ 5 అయితే ఆన్సర్ అయితే చేయాలన్నమాట. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ డేటా సైన్స్ అండ్ బిగ్ డేటా ఇన్ ఆర్ ప్రోగ్రామింగ్. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ మీన్డ్ బై డేటా ప్రెజెంటేషన్ అండ్ ఆటోమేషన్. అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చేసి రైట్ ఫ్యూ అప్లికేషన్స్ ఆఫ్ మిషన్ లెర్నింగ్ ఇన్ డేటా సైన్స్. అలాగే ఫోర్త్ వచ్చేసి మనకి వాట్ ఆర్ ద జనరేటింగ్ ప్రోగ్రామింగ్ టిప్స్ ఫర్ డీలింగ్ విత్ లార్జ్ డేటా సెట్స్. అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ లూప్ ఫంక్షన్స్. అలాగే సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి రైట్ అబౌట్ కంట్రోల్ స్ట్రక్చర్స్, ఫంక్షన్స్, స్కూపింగ్ రూల్స్ ఆఫ్ ఆర్. అలాగే సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ వి ఫేస్డ్ వెన్ హ్యాండ్లింగ్ లార్జ్ డేటా. అలాగే ఎయిత్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ మీన్డ్ రీడర్ ప్యాకేజ్, రైట్ ఇట్ యూజెస్. సో ఇవి ఫ్రెండ్స్ మనకి సెక్షన్ ఏలో ఉన్న షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి. వీటి నుంచి మీరు ఎనీ 5 అయితే రాయాలన్నమాట. మీకు గనక 8 క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అయితే డెఫినెట్గా 2 or 3 అయితే కన్ఫర్మ్గా అయితే మనకి మెయిన్ పబ్లిక్ ఎగ్జామ్లో అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట యూనివర్సిటీ ఎగ్జామ్లో. సో డెఫినెట్గా అయితే మీరు ఫాలో అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. సెక్షన్ బి నుంచి కనుక మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 10 మార్క్స్. ప్రతి యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ అయితే డెఫినెట్గా ఇస్తారు. ప్రతి యూనిట్ నుంచి ఒక క్వశ్చన్ అయితే మీరు డెఫినెట్గా అయితే అటెంప్ట్ అయితే చేయాలన్నమాట. ఆ విధంగా మీకు 5 into 10 50 మార్క్స్ అనమాట. సో క్లియర్గా చూసుకోవచ్చు. యూనిట్ 1 నుంచి 9A క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ అబౌట్ డేటా సైన్స్ ప్రాసెస్. ఆర్ 9B క్వశ్చన్ వచ్చేసి రైట్ అబౌట్ హిస్టరీ అండ్ ఓవర్ వ్యూ ఆఫ్ ఆర్. క్లియర్ కదా, ఇది యూనిట్ 1. యూనిట్ 2 కనుక క్లియర్గా చూసుకున్నట్లయితే 10A క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అబౌట్ డేటా సైన్స్ ప్రాసెస్. 9A క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్గా అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి మిస్టేక్స్ కావచ్చు, కాకపోతే మనకి ఇది డెఫినెట్గా 2 సార్లు ఇచ్చారంటే కన్ఫర్మ్ ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా అయితే ఉంటుంది. సో డెఫినెట్గా మీరు డేటా సైన్స్ ప్రాసెస్ మీద కన్ఫర్మ్ అయితే ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ 10B క్వశ్చన్ వచ్చేసి రైట్ అన్ ఎస్సే ఆన్ గెట్టింగ్ డేటా ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ఆర్ యూజింగ్ రీడర్ ప్యాకేజ్. నెక్స్ట్ యూనిట్ 3 కనుక క్లియర్గా చూసుకున్నట్లయితే 11A క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ మిషన్ లెర్నింగ్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ టైప్స్. అలాగే 11B క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ మిషన్ లెర్నింగ్ ఇన్ డేటా సైన్స్ అండ్ రైట్ ఇట్స్ అప్లికేషన్స్. నెక్స్ట్ యూనిట్ 4 నుంచి కనుక మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే 12A క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ ద టెక్నిక్స్ యూజ్డ్ టు హ్యాండిల్ ద లార్జర్ అమౌంట్ ఆఫ్ డేటా ఆన్ ఏ సింగిల్ కంప్యూటర్. అలాగే 12B క్వశ్చన్ వచ్చేసి జనరేటింగ్ ప్రోగ్రామింగ్ టిప్స్ ఫర్ డీలింగ్ విత్ లార్జ్ డేటా సెట్స్. అలాగే యూనిట్ 5 కనుక మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే 13A క్వశ్చన్ వచ్చేసి రైట్ అబౌట్ కోడింగ్ స్టాండర్డ్స్ ఇన్ ఆర్, లూప్ ఫంక్షన్స్, డీబగ్గింగ్, సిమ్యులేషన్. 13B క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ అబౌట్ వెక్టరైజ్డ్ ఆపరేషన్స్. క్లియర్ కదా ఫ్రెండ్స్, ఇది మనకి ఇంట్రడక్షన్ టు డేటా సైన్స్ అండ్ ఆర్ ప్రోగ్రామింగ్ లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ అనమాట. సో ఎవరైతే ఫాలో అనుకున్నారో డెఫినెట్గా అయితే మీరు ఇది కూడా ప్రిపేర్ అవ్వాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బీఎస్సీ డేటా సైన్స్ సెకండ్ సెమిస్టర్లో ఇంకో పేపర్ వచ్చేసి మనకి మేజర్ కోర్స్ 4 పేపర్ అనమాట. సో కోర్స్ 4 పేపర్ వచ్చేసి క్లియర్గా చూసుకోవచ్చు. డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్లో క్లియర్గా చూసుకోవచ్చు. సెక్షన్ ఏ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ వాట్ ఈజ్ స్కోప్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చేసి స్క్యూనెస్ అండ్ కర్టసిస్ ఆఫ్ మెజర్స్ ఆఫ్ డిప్రెషన్. అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ మీన్డ్ బై ఫిట్టింగ్ ఆఫ్ పవర్ కర్వ్ అండ్ ఎక్స్పోనెన్షియల్ కర్వ్. అలాగే ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి డిఫరెన్స్ బిట్వీన్ కొరిలేషన్ అండ్ రిగ్రెషన్.
అలాగే 5th క్వశ్చన్ వచ్చేసి రిలేషన్ బిట్వీన్ అసోసియేషన్ అండ్ కొలిగేషన్ ఆఫ్ అట్రిబ్యూట్స్. 6th క్వశ్చన్ వచ్చేసి సెంట్రల్ అండ్ నాన్ సెంట్రల్ మూమెంట్స్ అండ్ దేర్ ఇంటర్ రిలేషన్షిప్. అలాగే 7th క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అబౌట్ కోరిలేషన్ కోఎఫిషియంట్ ఫర్ బైవేరియేట్ డేటా అండ్ సింపుల్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ అనమాట 8th క్వశ్చన్, రైట్ అబౌట్ ద అసోసియేషన్ ఆఫ్ అట్రిబ్యూట్స్ అండ్ ఇట్స్ మెజర్స్. సో ఇవి ఫ్రెండ్స్ మనకి 8 క్వశ్చన్స్ అనేవి, ఎనీ 5 అయితే మీరు ఆన్సర్ అయితే చేయాలన్నమాట. మీరు డెఫినెట్గా ఈ 8 క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అయితే అవ్వాలన్నమాట. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఎవరైతే డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ కోర్స్ 4 పేపర్ ఉందో కన్ఫామ్గా మీరు ఈ 8 క్వశ్చన్స్ అనేవి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వాలి. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మీరు ప్రిపేర్ అయితే అవ్వాలన్నమాట మీ కాలేజీలో చెప్పినవి. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ బి అంటే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. 9A క్వశ్చన్ వచ్చేసి రైట్ అబౌట్ కాన్సెప్ట్స్ ఆఫ్ ప్రైమరీ అండ్ సెకండరీ డేటా. మోస్ట్ వెరీ ఇంపార్టెంట్. మనకి ఈ క్వశ్చన్ లేకుండా మనకి పేపర్ అనేది ఉండదు అనమాట. ప్రైమరీ డేటా, సెకండరీ డేటా, సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మనకి యూనిట్ 1లో. అలాగే 9B క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ మీన్ బై మెజర్స్ ఆఫ్ టెండెన్సీ, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ టైప్స్. నెక్స్ట్ యూనిట్ 2 కనుక మీరు క్లియర్గా చూసుకోవచ్చు. 10A క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ రేంజ్, క్వార్టైల్ డీవియేషన్, మీన్ డీవియేషన్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ వేరియన్స్. సో ఇవన్నీ కూడా మీరు డెఫినెట్గా డిఫైన్ చేయాలి. అలాగే ఫార్ములా కూడా రాయాల్సి ఉంటుంది. క్లియర్ కదా, ఫార్ములా కూడా మెయిన్, అలాగే థియరీ కూడా రాయాల్సి ఉంటుంది, సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి 10B క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అబౌట్ సెంట్రల్ అండ్ నాన్ సెంట్రల్ మూమెంట్స్ అండ్ దేర్ ఇంటర్ రిలేషన్షిప్. సో ఇది కూడా డెఫినెట్ క్వశ్చన్ అనమాట. అలాగే యూనిట్ 3 నుంచి మీరు క్లియర్గా చూసుకోవచ్చు. 11A క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్. అలాగే 11B క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఫిట్టింగ్ ఆఫ్ డిగ్రీ పాలినామియల్ అండ్ ఫిట్టింగ్ ఆఫ్ స్ట్రైట్ లైన్. సో ఇది కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. లీస్ట్ స్క్వేర్స్ ఇంపార్టెంటే మనకి, పాలినామియల్ అలాగే ఫిట్టింగ్ ఆఫ్ స్ట్రైట్ కర్వ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫిట్టింగ్ ఆఫ్ స్ట్రైట్ కర్వ్ మనకి ఇచ్చే 5 మార్క్స్లో ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా అయితే ఉంటుంది. ఈ రెండు ఫిట్టింగ్ ఆఫ్ డిగ్రీ అలాగే ఫిట్టింగ్ ఆఫ్ స్ట్రైట్ లైన్ రెండు కలిపిస్తే మాత్రం ఈ విధంగా మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కింద ఇచ్చే ఛాన్స్ అయితే హై అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4 కనుక మీరు క్లియర్గా చూసుకోవచ్చు. 12A క్వశ్చన్ వచ్చేసి రైట్ అబౌట్ రిగ్రెషన్ లైన్స్, రిగ్రెషన్ కోఎఫిషియంట్స్ అండ్ ఇట్స్ ప్రాపర్టీ. సో రిగ్రెషన్ లైన్స్ మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే x/y, y/x అయితే ఉంటుంది. ఆ రెండు అయితే మీరు రాయాల్సి ఉంటుంది. ఏదైనా ఒకటి అడిగితే మాత్రం 1 అయితే సరిపోతుంది. ఇక్కడ రిగ్రెషన్ లైన్స్ అన్నారు కాబట్టి 2 అయితే రాయాలన్నమాట. x/y అండ్ y/x రెండు కూడా మీరు డెఫినెట్గా అయితే అటెంప్ట్ అయితే చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 12B వచ్చేసి రైట్ ఏ డీవియేషన్ ఫ్రమ్ లీనియర్ రిగ్రెషన్ టు లాజిస్టిక్ రిగ్రెషన్. సో మీరు క్లియర్గా చూసుకోవచ్చు, 2 అడుగుతున్నారు. డీవియేషన్ ఫ్రమ్ లీనియర్ రిగ్రెషన్ టు లాజిస్టిక్ రిగ్రెషన్, ఈ రెండింటి నుంచి అయితే మీరు రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 5 నుంచి మీరు క్లియర్గా చూసుకోవచ్చు. 13A క్వశ్చన్ వచ్చేసి రైట్ అండ్ ఎస్సే ఆన్ రిలేషన్షిప్ బిట్వీన్ అసోసియేషన్ అండ్ కొలిగేషన్ ఆఫ్ అట్రిబ్యూట్స్. లేదా నెక్స్ట్ 13B క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అబౌట్ స్క్వేర్ కాంటింజెన్సీ, మీన్ స్క్వేర్ కాంటింజెన్సీ, కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ స్క్వేర్ కాంటింజెన్సీ. సో ఇవి మాత్రం డెఫినెట్గా నేర్చుకోండి. స్క్వేరు, మీన్ స్క్వేరు, కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ స్క్వేర్, ఇవి మాత్రం మీరు డెఫినెట్గా అయితే ప్రిపేర్ అవ్వాలన్నమాట యూనిట్ 5లో. ఓకేనా. మనకి రిలేషన్షిప్ ఇన్ అసోసియేషన్ అలాగే కొలిగేషన్ ఆఫ్ అట్రిబ్యూట్స్ కూడా మనకి డెఫినెట్గా ఇచ్చే క్వశ్చన్స్ అనమాట. సో ఇవి మాత్రం కన్ఫర్మ్గా అయితే ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఎవరైతే ఇంకా ప్రిపేర్ అవ్వలేదో డెఫినెట్గా ముందు ఈ మోడల్ పేపర్ అనేది యూనివర్సిటీ వారు రిలీజ్ చేసిన మోడల్ పేపర్ కాబట్టి కన్ఫర్మ్గా అయితే మీరు ఈ మోడల్ పేపర్ కూడా ప్రిపేర్ అయితే అవ్వాలన్నమాట. ఓకే కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ అయితే చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్లో పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.